కల్వకుంట్ల కవిత తన తండ్రి గారి ఇంటి పేరుని ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తుంది. ఆవిడ మొన్న కవిత ఐడిపిఎల్ ల్యాండ్స్కి సంబంధించి కుకట్పల్లి ఎమ్మెల్యే మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేయడం. వాస్తవం కుకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరపున గెలిచిన కాంగ్రెస్తో టచ్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే మళ్ళీ అతను ఇటు బీఆర్ఎస్ వైపుకి టర్న్ అవుతున్నారన్నటువంటి ప్రచారం సందర్భంలో అతన్ని టార్గెట్ చేయడం, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, దాని మీద మాధవరం కృష్ణారావు సీరియస్గా ఆమెను గురించి కామెంట్ చేయడం, దానికి ఆమె నీ అంత చూస్తానంటూ ఐడిపిఎల్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయం బయటపెడితే దాంట్లో ఇప్పుడు విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం సంచలనం సృష్టించింది. అంటే కవిత ఆరోపణల మీద రేవంత్ సర్కారు విచారణకు ఆదేశించడం అంటే ఇదంతా ఒక స్ట్రాటజిక్గా జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి కుమార్తె బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణ చేస్తుంది. అంటే ఓ వ్యూహాత్మకంగా జరుగుతుంది అన్నటువంటి విషయం బయటపడింది. అయితే విచారణకి సిద్ధం అంటూ ఇప్పుడు కృష్ణారావు ప్రకటించడం, నేనే అసలు అడిగాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.